నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకూరి రాజీ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు, దుస్తులు, దుప్పట్లు, రగ్గులు, ఉచితంగా మందుల పంపిణీ, ముగ్గుల పోటీలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజీ వివరించారు. ఖమ్మం ట్రంక్ మార్గంలోని గుంటు మల్లేశ్వర స్వామి గుడి సముదాయంలో ముకుంద చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యాలయం ప్రారంభమైంది. గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు జ్యోతిష బ్రహ్మ దాములూరి కృష్ణ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యాలయం ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాల్, సిపిఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, పరుచూరి సేవా సమితి నిర్వాహకులు పున్నయ్య చౌదరి, కేవి సత్యనారాయణ, సుబ్బారావు, చెరుకూరి భాస్కర్రావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొని ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు చెరుకూరి రాజీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అని వారు నిండు మనసుతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో అతిథులు భూక్య శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, ఎర్రం స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. రాజు గారు మంచి బృహత్తమైన కార్యక్రమాలు చేపట్టారు. పేద ప్రజలకి అన్నదానము, మంచినీటి సౌకర్యము, ఆయుర్వేద వైద్యం ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నట్టుగా నాకు తెలిసింది. కానీ ఈరోజు నేను యాదృచ్ఛికంగా దేవాలయం స్వామి గారి దర్శనం కోసం రాగా మేడం గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఈరోజు ఈ సందర్భంగా ఈ ఆఫీసు కార్యాలయం ఓపెన్ చేసిన పెద్దలు శ్రీ వారికి అడ్డుపెట్టే రవి గారు చేపట్టి ప్రతి కార్యక్రమంలో ఆ శివయ్య అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షిస్తూ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది పల్లె ప్రగాలుగా గ్రామాలు, పట్టణాలు ప్రపంచవ్యాప్తంగా మేడం గారి సేవలు నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఆఫీస్ ప్రారంభించబడింది. చాలా సంతోషించిన విషయం. సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. జరుగుతున్న గుమాస్తాల సంఘం జరుగుతున్న నెల ఆరోగ్య సంబంధించి దాంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖమ్మం నగరంలో అనేక చోట్ల, ఖమ్మం నగరం కాదు చుట్టుపక్కల కూడా, జిల్లాలో కూడా, రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలుస్తున్నది. సంతోషం. చాలామందికి ఉపయోగపడాలి, వారికి మనస్ఫూర్తిగా వాడాలని చెప్పి ఈ సందర్భంగా రాజీ గారిని కోరుతున్నాను. కూడా ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముకుంద చారిటబుల్ ఏదైతే ప్రారంభం చేస్తున్నారో రాజ్యలక్ష్మి రాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఫ్రంట్ రోడ్లో శివాలయం దగ్గర ఓపెన్ అయిన సంఘ అధ్యక్షులు వనమసూరి గారి చేత ఈరోజు ప్రారంభోత్సవం జరిగినది. అందరూ చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ప్రతి ఈ ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఈ చైర్మన్ రాజీ ఓపెనింగ్తో ఈరోజు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మాతో ఓపెనింగ్ చేసినందుకు వారికి వారి ట్రస్ట్కి మా హృదయపూర్వక అభినందనలు. ఖమ్మం జిల్లా ఆదివాసీ అధ్యక్షుడిగా వారు మమ్మల్ని గుర్తించి వారి ప్రేమతో, అభిమానంతో పిలిచినందుకు ఈ ట్రస్ట్కి నిత్య కళ్యాణంలాగా, ఈ ఈశ్వర కళ్యాణంలాగానే జరగాలని, వారి సేవలు ఈ ఖమ్మం జిల్లాలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారి సేవలు అందియాలని, వారు ఏదైతే ప్రేమతో ఈ పేద జనానికి ఈ వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి నెల చేయాలనుకున్నారో
దాన్ని దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని వారికి ఈశ్వర శివయ్య వారి ప్రాప్తి కలుగుతూ ఉన్నది. వారి రక్షకులు శివయ్య గారిలోనే ఉన్నారు కాబట్టి వారికి అన్ని ప్రాప్తి కలుగుతుందని వారి ముందుకి పాజిటివ్గా వారు వెళ్తూ ఉంటే ఆ భగవంతుడే తీసుకెళ్తాడు. ఈ గంటల బుద్ధితో ఇక్కడ కలకలాడుతూ ఇక్కడికి వచ్చిన రోగికి ఈ చేతి మీద ఇచ్చినటువంటి వైద్యం కన్నా ముందు చేతులు తీసుకున్న ముందుకి తగ్గుద్దని చెప్పి ఆశిస్తూ ఏదైనా ప్రేమ ఉంటే తగ్గిపోతుంది. అందుకోసం ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి వైద్యమైనా తగ్గుద్దని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వారి ట్రస్ట్ తరఫున మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి జై జై వాసవి. ఇది సంస్థ ఏర్పాటు చేసి సుమారుగా ఈ రోజుకి సంవత్సరకాలం నుంచి సంవత్సరకాలం తర్వాత ఈరోజు కార్యాలయం అనేటువంటి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్యాలయానికి కూడా అందరూ తమ సేవలు కానీ అలాగే అభివృద్ధికి కానీ మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ చార్టు కనిపిస్తున్నాము. అలాగే పేద ప్రజలు కూడా మాకు సాధ్యమైనంత వరకు కూడా ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి ఆయుర్వేదంలో ప్రతి నెల కూడా మేము ప్రస్తుతం ఉన్నటువంటి రూపాయలు అనేటువంటి రుసుము తీసుకుంటూ ఉన్నాము. కానీ అంతకాలంలోనే ఆ రుసుము కూడా తీసుకోకుండా ఉచితంగా ఆ యొక్క ఆయుర్వేదంలో ఇవ్వాలని సంకల్పం తీసుకున్నాము. అది కూడా మేము అధికారంలో ప్రారంభిస్తాము. సోదరి సోదరుమన్నారా, ఈరోజు ముకుందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలా ఆఫీస్ని ఓపెనింగ్ చేసుకోవటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే రాజీ గారు సేవా కార్యక్రమాలు వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలే కాదు, హెల్త్ క్యాంపులు మేము పెట్టే హెల్త్ క్యాంపులో అట్లాగే మహిళా సమస్యల మీద మేము చేసే కార్యక్రమాలలో కూడా తను పార్టిసిపేట్ చేయటం, అట్లాగే దేనికైనా నేను సైతం అనేది అమ్మాయి చేస్తూ ఉంది. ఇవాళ అయ్యప్ప భజనల దగ్గర కూడా నేను ఎంతో కొంత సేవ చేయాలనే సేవ దృక్పథంతో తను వ్యవహరిస్తున్నారు. అలాంటి సేవలు చేసే వాళ్ళు మనకు దొరకటం అనేది కూడా, సేవలు చేయడం అనేది కూడా చాలా గర్వకారణం. ఈ సేవలు ఇంకా కొనసాగాలని, ఈ సేవలు దినదిన ప్రవర్ధమానం కావాలని, అలాగే ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండర్గా రాజీ గారు అట్లాగే వాళ్ళ సేవలు ఇంకా అమరణీయంగా ఒక ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసుకొని జిల్లాలోనే కాదు మిగతా చోట్ల కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్న రాజీ గారు ఇంకా ఎంతో పైకి ఎదిగి ఇంకా పేదలందరికీ అనేక సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి